ని కార్లో డ్రాప్ చేయాలా, బైక్ మీద డ్రాప్ చేయాలా లేదా ఆటోలో డ్రాప్ చేయాలా అనేది ఈ పరీక్షలు డిసైడ్ చేస్తాయి. అందుకే అందరిలోనూ కంగారు పీక్ లెవెల్లో ఉంది. తర్వాత కొంతసేపటికి ఎగ్జామ్ ఫినిష్ అయ్యాక కృష్ణ బయటకు వచ్చి చూసేసరికి మార్నింగ్ డ్రాప్ చేసిన పేరెంట్స్ మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి స్కూల్ బయట రెడీగా ఉన్నారు. వాళ్ళని చూసి కృష్ణ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి మనసులో ఇది మ్యాజికల్ వరల్డ్ కదా, మరి ఇక్కడ కూడా కార్లు, స్కూటర్లు, ఆటోలు ఎందుకున్నాయి అని అనుకున్నాడు. మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తన కాన్సంట్రేషన్ అంతా రాసేసిన ఎగ్జామ్ మీదకి వచ్చింది. క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ ఈ 20 రోజుల్లో కష్టపడి చదివినందుకు కనీసం నాకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయనే విషయమైనా అర్థమైంది. థ్యాంక్ గాడ్, నేను రాసిన ఆన్సర్స్ కరెక్టో కాదో తెలియదు కానీ కొంతవరకు హ్యాపీగానే ఉంది అనుకుంటూ తెగ సంతోషపడ్డాడు. అలా చూస్తుండగానే 6 ఎగ్జామ్స్ అయిపోయాయి. లాస్ట్ రోజు ఎగ్జామ్ హాల్ బయట నిల్చున్న కృష్ణకి ఆ క్రౌడ్ లో నుంచి కృష్ణ కృష్ణ అంటూ ఒక వాయిస్ వినపడింది. సుమారు 40 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి కృష్ణని పిలుస్తున్నాడు. అతను బాగా తెలిసిన వాడిలా అనిపించి కృష్ణ తెలియకుండానే తన నోటి నుంచి నాన్న నువ్వెక్కడున్నావేంటి, అయినా స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. కృష్ణను పిలిచిన ఆ వ్యక్తి చిదంబరం. అతను కొడుకు దగ్గరకు వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇంకెందుకు వస్తాను, నీకోసం మన పక్క ఊర్లో సిమెంట్ మేస్త్రిగా ఉద్యోగం చూశాను. అక్కడ నువ్వు రాజయ్య అంకుల్ కింద పనిచేయాలి. కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత